హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోవాలనే టాపిక్ ఏంటంటే మోడ్స్ ఆఫ్ చార్జెస్ ఆన్ సెక్యూరిటీస్. డిఫరెంట్ చార్జెస్ ఉంటాయి బ్యాంకులో బికాస్ వీఆర్ డీలింగ్ విత్ దట్ బారోయర్స్ అండ్ వీఆర్ గివింగ్ లోన్స్ అడ్వాన్సెస్ అగైన్స్ ద సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఆ సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుంది చూద్దాం డిఫరెంట్ కేసెస్. ఓకే, వన్ బై వన్ విల్ స్టడీ. హియర్ ఇంట్రడక్షన్ బట్ కంటెంట్స్కి వస్తే కానీ ఇంట్రడక్షన్ మోడ్స్ ఆఫ్ చార్జెస్ ఆన్ సెక్యూరిటీస్. లీన్, వాట్ ఈస్ మెంట్ బై లీన్? సెట్ ఆఫ్ అంటే ఏంటి, ప్లెడ్జ్ అంటే ఏంటి, హైపోథికేషన్, మార్టిగేజ్, అసైన్మెంట్ and procedure for creation of second charge, etc. Let us come to the point introduction. Lending అనేది it is one of the important functions of that banking without which banking industry could not survive. అంటే మనం ఇచ్చే లోన్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ అనేది ఏదో రూపంలో ఉంటుందండి. ఎందుకంటే సెక్యూరిటీ ఎందుకు బైండింగ్ చేస్తామంటే దేర్ షుడ్ బి సమ్ ఇంట్రెస్ట్, వాడి మీద మనకు హోల్డ్ అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనకి వాడికి అవతల వ్యక్తి బ్యాంక్కి సమ్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తాడు, అంటే సమ్ హోల్డ్ అనేది క్రియేట్ చేస్తాడు, న్యాచురల్గా హీ విల్ హ్యావ్ సమ్ ఫియర్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ దట్ లోన్. పే చేయాలనేది కొంచెం డిసిప్లిన్ కొంత కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వన్. While lending, it is utmost importance to create charge on the assets offered as security to the bank. We have to take care of that, and different charges will be created in different ways. What are the importance of that different charges అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. Proper and complete creation of charge ensures the safety of funds and also helpful in the event of default for realization of the advances granted to the borrowers. ఒకటి సేఫ్టీ ఆఫ్ ద ఫండ్స్ అనేది మనం చూసుకోవాలి. At the same time, in the event of default, at least we should get the realization of the advances granted to the borrowers by this sale of this what is securities, by releasing of the securities. Okay. Next, generally the following modes of charges are there. These are modes of charges ఏంటంటే lien, set off, pledge, hypothecation, mortgage, assignment. మార్టిగేజ్ అనేది ఆల్రెడీ మనం డీటెయిల్గా మనం ఒక వీడియోలో చేసాము. So that will be in detail of that mortgage. Here also we can get in simple terminology. And first of all, let me start from the lien. What is meant by lien? అసలు ఇందులో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే లీన్ అనేది ఎక్కడ డిఫైన్ చేయబడింది. ఫస్ట్ క్వశ్చన్, ఇట్ వాజ్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 171 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మీకు అడుగుతాడు లీన్ ఎక్కడ డిఫైన్ చేయబడలేదు, లేకపోతే దట్ మీన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి లీన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 171. What is the lien? Lien is the one side, one's right to retain securities or goods belonging to another until a debt due from the another is fully repaid to the one who had lent it. అంటే just it is a retain the securities, that's all. Retain the securities or goods. దీన్ని మనం ఎలా చెప్పాలంటే నేనైతే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. సపోజ్ మనం టైలర్కి బట్టలు ఇస్తాం, డ్రెస్ ఇచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టమని చెప్తాం. ఓకే, దానికి ఏం చెప్తాడంటే 700 అంతే ఛార్జెస్ అవుతాయని చెప్తాడు. ఓకే, we accept it and he will ask some time. 15 days అంతా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇస్తాను అంటాడు. మనం ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, సపోజ్ he has to wait until we'll take delivery of that dress. కుట్టేసిన డ్రెస్ మనం తీసుకునే దాకా వాడు వెయిట్ చేస్తాడా టైలర్? లేకపోతే చూసి 2 నెలలు చూసి వాడు ఏమైనా రీసైజ్ చేసేసి ఎవరికైనా అమ్మేస్తాడు? అమ్మడు కదండి. హీ విల్ కీప్ విత్ హిమ్, అంతే, రిటైన్ చేస్తాడు అంతే, అంతకని ఏం చేయలేదు. సో దట్ ఈస్ ది సింపుల్ కాన్సెప్ట్ బిహైండ్ దిస్ లీన్ ఆల్సో. హీ కెనాట్ డిస్పోజ్ ఇట్. Here, in the case of banks also, we'll come across. We'll see how it will be. There are two types of liens. One is general and particular. అంటే ఏంటంటే మన చార్జెస్ అనేది మాత్రమే అక్కడ మనం చూపిస్తున్నాం టైలర్ విషయంలో. ఆ చార్జెస్ వచ్చేంత వరకు కూడా ఆ గూడ్స్ని అలాగే రిటైన్ చేస్తాం. అలాగే ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీకి వచ్చేటప్పుడు మనం ఏమైనా లోన్ ఇచ్చామనుకోండి, డెట్ ఉందనుకోండి, ఆ డెట్ క్లియర్ అయ్యేంత వరకు కూడా హీ హ్యాస్ టు రిటైన్ ద సెక్యూరిటీస్ విత్ హిమ్. అది టూ ఉన్నాయి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లీన్స్ ఉన్నాయి చూడండి, జనరల్ అండ్ పర్టికులర్ లీన్ అనేది.
ఇందులో పర్టికులర్ లీన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రైట్ టు రిటైన్ సెక్యూరిటీ గూడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద డెట్ ఈస్ ఇన్కర్డ్. దట్ ఈస్ కాల్డ్ ద పర్టికులర్ లీన్. అంటే ఒక డెట్ ఏదైనా మీరు లోన్ ఇచ్చారు, ఆ లోన్కి సంబంధించి మాత్రమే మీరు ఓ సెక్యూరిటీ కింద ఏమైనా తీసుకున్నారనుకోండి, ఓకే, మీ దగ్గర హోల్డ్ చేసి పెట్టారనుకోండి, రిటైన్ చేశారనుకోండి, సో దట్ ఈస్ ఓన్లీ పర్టికులర్. అంటే ఏంటి? ఆ లోన్ కట్టకపోతే ఈ ఈ పర్టికులర్ సెక్యూరిటీస్ మీరు అలా రిటైన్ చేసి ఉంచేస్తారు. ఓకేనండి. కానీ జనరల్ లీన్ అనేది వేరు. జనరల్ లీన్ అంటే దట్ విల్ బి అప్లికబుల్ ఫర్ అదర్ రిమైనింగ్ ఆల్సో. నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ డెట్ ఇన్కర్డ్ ఫర్ ఎ పర్టికులర్ సెక్యూరిటీ, బట్ ఫర్ ద జనరల్ బ్యాలెన్స్ డ్యూ. ఇది మన బ్యాంకులో ఎక్కడ వస్తుంది అంటే జనరల్ లీన్ అనేది బ్యాంకర్స్ లీన్, జనరల్ లీన్. ఇప్పుడు సపోజ్ గోల్డ్ లోన్ ఉందండి. గోల్డ్ లోన్ అనేది జ్యువెల్స్ అనేది గోల్డ్ లోన్ కట్టేశాడు. యాక్చువల్గా మనం ఏం చేయాలి? జ్యువెల్స్ అనేది ఇచ్చేయాలి. జ్యువెల్స్ దాకా పక్కన పెట్టండి. సపోజ్ ద పర్సన్ హీ హాజ్ డిపాజిటెడ్ 1 lakh and 20,000 he has taken. 20,000 తీసుకున్నాడు. 1 lakh డిపాజిట్ ఉంది మన దగ్గర. సో ఆఫ్టర్ సమ్ టైమ్ 1 year he paid that 20,000. అక్కడికి ఏంటి? లోన్ డిపాజిట్ అనేది క్లియర్ అయిపోయింది. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం? ఆ రిసీట్ అనేది మన దగ్గర మనం లీన్ కింద పెట్టుకున్నాం. లీన్ మార్చేసి హోల్డ్ చేసాం మన దగ్గర. కానీ ఇచ్చేయాలంటే ఇచ్చేయచ్చు. కానీ బై దట్ టైం క్రాప్ లోన్ అనేది ఉంది అతనికి. అతను ఎప్పటి నుంచో ఒక 6 months అనేది కట్టడం మానేశాడు. ఎన్పిఏ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్యూరిటీ ఉంది చూడండి, బ్యాంక్ డిపాజిట్. అది యాక్చువల్గా ఏంటంటే మనం ఎగెన్స్ట్ ద డిపాజిట్ ఎల్ఏడికి మాత్రమే మనం చూడాలి. కానీ అది క్లియర్ అయిపోయిన తర్వాత కూడా మనకి కూడా ఇంకో లైబిలిటీ ఉంది. అది ఏంటంటే క్రాప్ లోన్. సో ఇన్ ద సేమ్ పర్సన్స్ నేమ్ క్రాప్ లోన్ ఇస్ ఆల్సో దేర్ ఎన్పిఏ అకౌంట్. సో వీ కెన్ అప్లై దట్ పర్టికులర్ సెక్యూరిటీ. అలా హోల్డ్లో పెట్టేస్తాం. ఆ రిసీట్ మనం డెలివరీ చేయకుండా అలాగే ఉంచేస్తాం. ఎందుకు ఉంచుతామంటే అంటిల్ హీ రీపేడ్ దట్ లోన్. కానీ ఇంకొక స్టెప్ ముందుకు కూడా వెళ్తాం. అదేంటంటే ఓన్లీ అవైలబుల్ టు ద బ్యాంకర్స్. ఇందాక టైలర్ లాగా కాదు. టైలర్ ఏంటంటే వాడు అలా ఉంచుకోవాల్సింది వస్తే వాడు ఏమి మాడిఫై చేయడం కానీ రీసైట్ చేయడం కానీ ఉండదు. బట్ బ్యాంకర్స్కి మాత్రం ఎక్స్ట్రా సెపరేట్ ప్రివిలేజ్ దే హ్యావ్ గివెన్ అండర్ దిస్ లీన్ డెఫినేషన్. అదేంటంటే హీ కెన్ సెట్ ఆఫ్ దట్, అంటే హీ కెన్ అడ్జస్ట్ దట్ అసెట్ ద లైఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది? మీకు ఈ డిపాజిట్లో వచ్చేసేసి ఆ క్రాప్ లోన్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఏమంటామంటే ఇంప్లాయిడ్ ప్లెడ్జ్ అంటాం. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే బ్యాంకర్స్ లీన్ ఈజ్ మోర్ దాన్ ఏ జనరల్ లీన్. జనరల్ లీన్ పర్టికులర్ లీన్ చెప్పాను. బ్యాంకర్స్ లీన్ ఈజ్ జనరల్ లీను. బట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే కనుక బ్యాంకర్స్ లీన్ మోర్ దాన్ ఏ జనరల్ లీన్. ఎందుకంటామంటే ఇంప్లాయిడ్ ప్లెడ్జ్ కాబట్టి వీ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ ప్లెడ్జ్ ఆల్సో ఇన్ ది కేస్ ఆఫ్ లీన్. అది మనం అడ్జస్ట్ చేసే రైట్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ ద బారోయర్. ఒకవేళ బారోయర్ కనుక డిఫాల్ట్ అయితే ద బారోయర్ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ సేల్. ఇదే ఇప్పుడు మీరు చెప్పింది. కానీ ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రీజనబుల్ నోటీస్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఉంది కదా, మిగిలిపోయింది, హోల్డ్లో ఉంది మనకి డిపాజిట్ సీటు, క్రాప్ లోన్ ఎలాగే ఎన్పి అయిపోయింది కదా, అది డిఫాల్ట్ అయిపోయింది కదా జస్ట్. సో వీ కెన్ వీ అడ్జస్ట్ అంటే నో, we have to inform, we have to give a notice to that party. Otherwise it will become a dispute. The property should be in the hands of the banker lawfully obtained in his capacity as a banker. ఇంకొకటి ఏంటంటే లీన్ అనే దానికి మనం ఈ జనరల్ లీన్, ఈ పర్టికులర్ జనరల్ లీను తర్వాత ఈ ఇంప్లాయిడ్ ప్లెడ్జ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే బ్యాంకుల్లో కూడా ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదేంటి, ఏదైతే మీరు ప్రాపర్టీ తీసుకున్నారో బ్యాంకర్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది బ్యాంకర్ లాఫుల్గా అప్టైన్ చేసింది అయి ఉండాలి. అంటే ఏంటంటే అర్థం, సపోజ్ మీకు షేర్ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చారు, ఓకేనండి. షేర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర హోల్డ్ చేయమని చెప్పేసి, మీకు దానికి సంబంధించిన డీలింగ్ చేయమని చెప్పేసి మీకు ఇచ్చి అతను అమెరికా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 1 year తర్వాత వస్తాయని చెప్పేసి, అంటే మిమ్మల్ని ఒక కస్టోడియన్ కింద ఉంచుకున్నాడు. మిమ్మల్ని నమ్మి మీకు ఈ జాబ్ చెప్పాడు. సో ఇప్పుడు ఏంటిది, బ్యాంకింగ్లో మీకు దాన్ని ప్లెడ్జ్ చేయమని కానీ లోన్ పర్పస్ కోసం కానీ అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించింది కాకుండా ఒక ట్రస్టీగా మీకు అప్పచెప్పాడు. సో దట్ ఈస్ డిఫరెంట్. అంటే దాన్ని ఏమంటామంటే లాఫుల్లీ అబ్టైన్డ్ ఇన్ హిజ్ కెపాసిటీ అయితే కనుక దట్ ఈస్ బ్యాంకింగ్లో వస్తుంది.
అలా కాకుండా జనరల్గా జస్ట్ మనం వేరే రకంగా తీసుకున్నట్లయితేనే దట్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ షేర్ సర్టిఫికెట్స్ మనం ఎన్కాష్ చేసి మార్చేజ్ షేడింగ్ అని లేబిలిటీ ఉన్నా కూడా వీ కెనాట్ రిజిస్టర్. అది ఇంకొక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నో ఎంట్రస్ట్మెంట్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ ఆర్ నో అగ్రిమెంట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద లీన్ ఆర్ అలౌడ్. ఎగ్జాంపుల్ స్పెషల్ పర్పస్ ఇది అంటే దీనికి ఇందాక చెప్పింది అదే. ఆర్టికల్స్ kept in safe custody of the bank, upon which banker does not have any right to apply this what is that implied pledge కానీ సెటప్ కానీ అటువంటి చేయడానికి లేదు. ఎందుకంటే సేఫ్ కస్టడీ అనేటప్పటికి ఏమవుతుంది మీకు ఇక్కడ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ ద కస్టమర్ అనేటప్పటికి మీకు ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ. సో ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ విషయం వచ్చింది అంటే కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పర్టికులర్ ప్రాపర్టీని ముట్టుకోవడానికి లేదు. సో ఈవెన్ he is having other liabilities also, you cannot adjust this property to that liability. So that is a very key point for you in the examination, especially legal aspects. Next we are coming to that, articles left in the bank premises inadvertently by the customer does not come under the purview of the lien. ఏదో బ్యాంక్ లేదో వదిలిపెట్టేసాడు, మర్చిపోయి వెళ్ళిపోయాడు, లేదంటే ఓ షేర్ సర్టిఫికేట్ డిపాజిట్ చేశాడు, పెట్టి టేబుల్ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. సో యాక్చువల్గా హీ ఈజ్ అన్ ఎన్పిఏ బారియర్, అతనికి ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి, లోన్ కట్టలేదు, డ్యూ అయిపోయింది. సో ఇది ఎలాగ వదిలేసాడు కదా, వాడి ప్రాపర్టీ కదా మీరు తీసుకోవడానికి లేదు, ఎందుకంటే నార్మల్ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్ లో ఇచ్చింది కాదు ఐటమ్. కాబట్టి ఆ పాయింట్లో యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బెనిఫిషియరీ, దట్ మీన్స్ ట్రస్టీ వన్. అంటే మర్చిపోయినప్పటికీ కూడా యు ఆర్ ఎ ట్రస్టీ అంటే హీ ఈజ్ ద బెనిఫిషియరీ. అది మీరు ఆయనకు అందించాల్సిందే, పట్టుకుని ట్రేస్ అవుట్ చేసి ఇన్ఫార్మ్ చేసి. బట్ యూ షుడ్ నాట్ అడ్జస్ట్ యువర్ లైబిలిటీ. Lien can be expressed on customer's money, not on the money deposited by mistake of fact by the third party. Lien అనేది కస్టమర్స్ మనీ మీద మాత్రమే మనం చేయాలి. బట్ డిపాజిటెడ్ బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బై థర్డ్ పర్సన్ ఎవరైనా సరే డిపాజిట్ చేశాడు అనుకోండి బై మిస్టేక్, ఓకే, దాన్ని మనం ఎలాగ దొరికిందో ఆడ అకౌంట్లో పడింది కదా అని చెప్పేసి దాన్ని హోల్డ్ పెట్టేసి రిజిస్టర్ చేయడానికి. అంటే హీ హిమ్సెల్ఫ్ రెమిటెడ్ అయితే కనుక ఓకే, కస్టమరు డిపాజిటరు తనంతటా స్వహస్తాలతో సంతకం పెట్టి డిపాజిట్ చేసాడంటే కనుక అతను మనీ కింద వస్తుంది. సో దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఆథెంటికేటెడ్ అమౌంట్. సో దట్ యూ కెన్ గివ్ దట్ లీన్ అండ్ సెట్ ఆఫ్ ఏమేమి చేసుకున్నా పర్వాలేదు. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ వాజ్ హ్యాపెండ్ బై థర్డ్ పర్సన్. సో ఇట్ షుడ్ నాట్ బి, ఇట్ ఈస్ నాట్ యువర్ ట్రాన్సాక్షన్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఆ రకంగా తీసుకోవాలి. బ్యాంక్ డజంట్ హ్యావ్ రైట్ on credit balance of the customer under lien since it is set off. అంటే credit balance of the customer doesn't have right on credit balance of the customer under lien since it is set off. ఎందుకంటే సపోజ్ బ్యాలెన్స్ ఏదో ఉందండి, ఓ 10,000, ఓకే, దాని మీద మీకు అది డిపాజిట్ కావచ్చు లేదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లీన్ మార్క్ చేశారంటే హోల్డ్ చేశారు. సపోజ్ అక్కడ దాకా ఎందుకంటే మీకు డిపాజిట్ సపోజ్ లెట్ us say there is a deposit of 50,000 with you, ఓకే, చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని మీద లోన్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఒక 20,000 10,000, సో మీరు ఏం చేస్తున్నారు టోటల్గా దాని మీద లీన్ మార్క్ చేస్తున్నారు, హోల్డ్లో పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ సెట్ ఆఫ్. అంటే కట్టకపోతే కనుక అది సెట్ ఆఫ్ ప్రస్తుతం బాగానే కట్టచ్చు, ఇప్పుడే ఇచ్చాం కాబట్టి ఇప్పుడు డిఫాల్ట్ అవ్వలేదు కాబట్టి మనం అడ్జస్ట్ చేసే అదే మనం తీసుకోవచ్చు, అలో చేయొచ్చా అంటే నో, ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సెట్ ఆఫ్. అటువంటి దాన్ని ముట్టుకోవడానికి లేదు. అదే పాయింట్ హియర్ దే ఆర్ సేయింగ్ బ్యాంక్ డజంట్ హ్యావ్ రైట్ ఆన్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ద కస్టమర్ అండర్ లీన్ సిన్స్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్. నెక్స్ట్, బ్యాంకర్స్ రైట్ ఆఫ్ లీన్ ఈజ్ నాట్ బార్డ్ బై ద లా ఆఫ్ లిమిటేషన్. ఇంకొకటి ఏంటంటే లిమిటేషన్ అనేది ఒకటి ఉందండి. లిమిటేషన్ అంటే లా ఆఫ్ లిమిటేషన్ ఏమంటామంటే ఏదైనా సరే మనకి సపోజ్ లోన్ ఉంది, ఆ లోన్ అనేది నోట్ నుంచి ప్రామిసర్ నోట్ నుంచి 3 years వరకు లిమిటేషన్ పీరియడ్ ఉంటుందని చెప్పాం. అంటే కట్టకపోతే కనుక యూ కెన్ go for that enforcement of your law in the court, enforcement in the court of law, your right in the court of law.
సో అటువంటిప్పుడు కట్టలేదు అనేది కోర్టు ద్వారా వెళ్ళే మీకు రైట్ ఉంటుంది కదా విత్ ఇన్ ద లిమిటేషన్ అయితే కనుక. కానీ ఇక్కడ ఆ లిమిటేషన్తో పని లేదు. ఏంటి రైట్ ఆఫ్ లీన్ అనేది? ఎందుకంటే బికాస్ యు ఆర్ హోల్డింగ్ ద సెక్యూరిటీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ టు ద బ్యాంక్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ టు ద కోర్ట్? సో you need not get any permission from the court for exercising of the set off or right of set off. It is your privilege. So very well you can adjust that liability from this asset whatever he is holding, having with you. అది మాట. సో ఆ రకంగా ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే కనుక యూ కెన్ సెట్ ఆఫ్ టు ద యువర్ లైబిలిటీ. దానికి అదే పాయింట్ బ్యాంకర్స్ రైట్ ఆఫ్ లీన్ అనేది ఇట్స్ నాట్ బార్డ్ బై ద లా ఆఫ్ లిమిటేషన్. ఈ లా ఆఫ్ లిమిటేషన్ పోయితే కనుక ఇది ఉండదా అనేది లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దట్ లా ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద సెట్ ఆఫ్. ఇట్ ఈజ్ ఎ స్టాట్యుటరీ రైట్ అండ్ అరైజెస్ అవుట్ ఆఫ్ ది అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. సెట్ ఆఫ్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ అనేది ఆఫ్ సెట్ చేయడం, దీనికి అడ్జస్ట్ చేయడం, దానికి అడ్జస్ట్ చేయడం, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంతే. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ రైట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ రైట్ అండ్ ఇట్ ఈస్ రైజ్డ్ అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్టీస్. ఇద్దరు పార్టీస్ మధ్యలో ఉండేది అగ్రిమెంట్ ప్రకారం ఇది స్టాట్యుటరీ రైట్. సెట్ ఆఫ్ మీన్స్ ద టోటల్ ఆర్ పార్షియల్ మెర్జింగ్ ఆఫ్ ద క్లెయిమ్ ఆఫ్ వన్ పర్సన్ అగెన్స్ట్ అనదర్ ఇన్ ఏ కౌంటర్ క్లెయిమ్ బై ద లాటర్. అంటే ఏంటంటే నేను బ్యాంకు నుంచి నేను అప్పు ఇచ్చాను, సో నేను ఐఎమ్ ఏ క్రెడిటర్. అప్పు తీసుకున్నాడు, బారోయర్ తీసుకున్నాడు, ఈజ్ ఎ డెటర్. ఓకే, అక్కడ క్రెడిటర్ డెటర్ బాగా. బట్ ద అదర్ డెటర్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ డిపాజిట్ విత్ అస్. ఓకే, ఉన్నప్పుడు ఈ సెట్ ఆఫ్ అనేది అంటే కౌంటర్ అన్నమాట, కౌంటర్ క్లెయిమ్. నువ్వు నాకు బాకీ పడ్డావు అప్పు, 1 year అయిపోయింది, క్రాప్ లోన్ టైం కూడా అయిపోయింది, బట్ యు ఆర్ నాట్ పెయిడ్ దట్ అమౌంట్. అంటే యూ బికేమ్ ఎ డిఫాల్ట్ ఆఫ్ మై అమౌంట్. సో అప్పుడు నేనేం చేస్తాను, నీ దగ్గర ఉన్న డిపాజిట్ ఉంది కదా, మా దగ్గర ఉంది కదా నీ డిపాజిట్, అది నేను సెట్ ఆఫ్ చేసుకుంటాను, అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కౌంటర్ క్లెయిమ్ అంటాం. నాకు క్లెయిమ్ ఉంది, నీకు క్లెయిమ్. డిపాజిట్ నువ్వు ఎలా తీసుకోవడానికి రెడీ అవుతున్నావో అలాగే నా డబ్బు వసూలు చేసుకోవడానికి నేను కూడా రెడీ అవుతున్నాను. సో బోత్ విల్ బి మ్యాచింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సెట్ ఆఫ్. ఇట్ ఈజ్ అన్ ఎఫెక్ట్ టు కంబైన్ ది అకౌంట్స్ ఆఫ్ ద డెటర్ అండ్ క్రెడిటర్ అండ్ టు అరైవ్ ఎ నెట్ బ్యాలెన్స్ పే. అదే ఇక్కడ చెప్తాం. నాకు రావాల్సినంత నేను తీసుకుంటాను, మిగతా బ్యాలెన్స్ అంటే అమౌంట్ కనుక నెట్ బ్యాలెన్స్ నీకు పే చేసేస్తాను. రైట్ టు కంబైన్ ది అకౌంట్స్ ఈజ్ ఓన్లీ ద బ్యాంకర్, నాట్ ఫర్ ద కస్టమర్. ఈ రైట్ అనేది ఎవరికి ఉందంటే బ్యాంకర్కి మాత్రం ఉంది, కస్టమర్కి ఉండదు. రైట్ టు కంబైన్ ది అకౌంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బ్యాంకర్, నాట్ ఫర్ ద కస్టమర్. బ్యాంకర్కే ఉంటుంది. కస్టమర్ చెప్తే చేయం, మనం అనుకుంటే చేస్తాం. నెక్స్ట్, జనరల్లీ బ్యాంకర్ సెండ్స్ నోటీస్ టు ద కస్టమర్ యాజ్ సూన్ యాజ్ ద రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే మనం సెట్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నామో, ఎక్సర్సైజ్ చేస్తే కనుక ఇమీడియట్గా దట్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు దట్ కస్టమర్. ఎందుకు చేస్తాము అంటే, సే హియర్ ఎప్పుడెప్పుడు చేస్తాం అది కూడా ఇంపార్టెంట్. నార్మల్గా మనకి మన లయబిలిటీ కనుక పేకల మీదకి వచ్చింది అనుకోండి, అంటే ఎన్పిఎస్ అయిపోయి, ఓకే ఎన్పిఏ అయిపోయిందంటే ప్రొవిజన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నీ కూడా వచ్చినప్పుడు మనం దాన్ని అలాగే మనం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది, మనకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సింపుల్గా వీ కెన్ సెట్ ఆఫ్ అండ్ ఇన్ఫార్మ్ ద ఫ్యాక్ట్ టు దట్ కస్టమర్. ఓకే, అంటే ఆ లోన్ ఎలా కట్టలేదు అన్నది చేస్తున్నారు, నోటీస్ ఎలాగే ఇస్తాం, అది ఇంపార్టెంట్. డిఫాల్ట్ అయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ వాడికి నోటీస్ ద్వారా తెలియజేయడం అనేది అది ఫస్ట్ థింగ్ చేయాల్సింది. ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ సెట్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సెట్ ఆఫ్ చేస్తాం. చేసిన తర్వాత దట్ షుడ్ బి ఇన్ఫార్మ్ టు ద కస్టమర్. లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. అదేంటంటే, సపోజ్ గార్నిష్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, గార్నిష్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ఎంత ఉంది అతని పేరున అమౌంట్ అని చెప్పేసి అకౌంట్ అడుగుతారు. అడిగినప్పుడు ఇమీడియట్గా మనకి ఏమైనా లైబిలిటీస్ ఉంటే, అంటే లైబిలిటీస్ ఉంటే అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో కండిషన్, డ్యూ అయిపోయి నోటీస్ కూడా ఇచ్చి ఉండాలి. అంతేగాని జస్ట్ ఇవాళ డ్యూ అయిపోయిందంటే అని చెప్పేసి అనుకుంటే ఇట్ కెనాట్ బి కమింగ్ అండర్ దిస్ సెట్ ఆఫ్. ఎందుకంటే నోటీస్ అనేది వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అనేది సర్వ్ చేసి ఉంటారు. అప్పుడు దెన్ వీ కెన్
గో ఫర్ దిస్ సెటప్. అప్పుడు గార్నిష్ షార్ట్ వచ్చేటప్పటికి మనం ఏమవుతుందంటే ఆ పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఇమీడియట్గా మనం ప్రయారిటీలోకి వస్తాం. సో మన లైబిలిటీ మనం ఇమీడియట్గా అడ్జస్ట్ చేసుకుని సెటప్ చేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ కోర్టుకి చెప్తాం, ఇదిగో ఇంత ఉందండి అని చెప్పి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా అంతే. సో అవర్ సెట్ ఆఫ్ విల్ బి prior. According to the section 176 of the Indian Contract Act, in case sale proceeds are more than the debt కన్నా కనుక సేల్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి, ద ప్లెడ్జ్ షాల్ పే సర్ప్లస్ టు ద ప్లెడ్జర్. సర్ప్లస్ అమౌంట్ జనరల్గా విల్ గివ్ టు దట్ ప్లెడ్జర్, వాళ్ళకే ఇచ్చేస్తాం. అంటే ఎక్కడ వస్తుందంటే గోల్డ్ లోన్స్ వస్తాయి. గోల్డ్ లోన్స్లో ఏం చేస్తుందంటే ఆర్నమెంట్స్ అవన్నీ కూడా మన మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది, అది అమ్మేస్తాం. ఆక్షన్ చేసి అమ్మినప్పుడు వాళ్ళు లోన్ 50,000 అనుకోండి, మనకు వచ్చింది 80,000 వచ్చింది అనుకోండి. సో 50,000 అడ్జస్ట్ చేసేసి మిగతా 30,000 సర్ప్లస్ అనేది వాడికే ఇచ్చేస్తాం, ప్లెడ్జర్కి ఇచ్చేస్తాం. Both the parties must have certain sums which must be the due between themselves. అలాగా ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్గా బాకీలు ఉన్నప్పుడు ఇది చేస్తాం. Accruing debt due cannot be set off against debt already due. Accruing debts అంటే ఫ్యూచర్లో అది మనకి డ్యూ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ డ్యూ అయిన దానికి అడ్జస్ట్ చేయడానికి. సపోజ్ డిపాజిట్ ఉంది, డిపాజిట్ అనేటప్పటికి మీకు 3 years టర్మ్ ఉంది. సో 3 years అనేటప్పటికి మీకు నెక్స్ట్ ఇయర్ కానీ అది అవ్వదు, డ్యూ డేట్ కానీ అది మెచ్యూర్ అవ్వదు. అటువంటిప్పుడు మనకు ఆల్రెడీ మనకు ఒక డెట్ లైబిలిటీ ఉండిపోయింది అనుకోండి. సో ఇప్పుడు మీరు దాన్ని క్లోజ్ చేసేసి దీనికి అడ్జస్ట్ చేయడం అనేది కుదరదు. అంటే ఎక్రూయింగ్ డెట్ అంటాం. సారీ, ఎక్రూయింగ్ డెట్ ఇన్ ద సెన్స్ నాట్ డ్యూ డెట్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఈస్, సే హియర్ మీరు క్రాప్ లోన్ ఇచ్చారు, క్రాప్ లోన్ ఇచ్చేటప్పటికి ఆ క్రాప్ లోన్ మీకు టైం ఇచ్చారు, 1 year టైం అని చెప్పి ఇచ్చారు. సో మీకు ఇప్పుడు ఇవాళ ఇచ్చిన క్రాప్ లోను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే నెక్స్ట్ మేకి ఎప్పుడు డ్యూ అవుతుంది అనుకోండి. సో అప్పుడు దాకా మీకు అది డ్యూ కింద కాదు, అంటే ఫ్యూచర్లో డ్యూ అవుతుంది, డెట్ డ్యూ అవుతుంది. సో దట్ అమౌంట్ దట్ పర్టికులర్ లయబిలిటీ కెనాట్ బి అడ్జస్టెడ్, that cannot be adjusted. And credit balance in current account cannot be set off against a contingent liability. Credit balance, the current account credit balance on the account cannot be adjusted set off against a contingent liability. What is the meaning of the contingent liability? నెక్స్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ గురించి చెప్పుకున్నప్పుడు కంటింజెంట్ లయబిలిటీకి అడ్జస్ట్ చేయడానికి. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటంటే ఫ్యూచర్లో క్రిస్టలైజ్ అవ్వాలి. క్రిస్టలైజ్ అవ్వాలంటే వాడు ప్రామిస్ చేస్తాడు, ప్రామిస్ చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు గ్యారంటీస్ ఉంటాం, గ్యారంటీస్ అనేది ప్రామిస్, ఇస్ నథింగ్ బట్ ఏ ప్రామిస్. ఇఫ్ ద బారోయర్ నాట్ పెర్ఫార్మ్డ్ ఆర్ నాట్ పెయిడ్ దట్ అమౌంట్, దెన్ గ్యారంటీ ఇన్వోక్ చేస్తాం కాబట్టి అప్పుడు బ్యాంకర్ హ్యాస్ టు పే దట్ అమౌంట్. అంటే అప్పుడు దాకా మనకు ప్రామిస్ అనేటప్పుడు నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటున్నాం కదండి, అది కంటింజెంట్ లయబిలిటీ వల్ల లయబిలిటీ కింద మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి కంటింజెంట్ లయబిలిటీస్ అనేది కూడా అంటిల్ అండ్ అన్లెస్ క్రిస్టలైజ్ అయ్యేంత వరకు కూడా ఇట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లయబిలిటీ, యాక్చువల్ లయబిలిటీ. కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద కరెంట్ అకౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వీ కెనాట్ సెట్ ఆఫ్ ఫర్ దిస్ కంటింజెంట్ లయబిలిటీ. Next, the parties must be mutually indebted to the same right. In case the party is acting in fiduciary capacity for more or 2 accounts, the banker cannot exercise the set off. అంటే ది మీనింగ్ ఆఫ్ దిస్ వన్, ఈ పాయింట్లు ఏంటంటే ఇప్పుడు ఫిడ్యూషియరీ కెపాసిటీ అంటే సపోజ్ లాయర్స్ కొంతమంది ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారండి. ప్రొఫెషనల్స్ దే విల్ హ్యావ్ ద క్లయింట్స్. సో క్లయింట్స్ బేసిస్ మీద వాళ్ళు కొన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. యాక్చువల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద క్లయింట్స్ ఓన్లీ దే విల్ ఇన్ దేర్ నేమ్ దే విల్ మెయింటైన్ ద అకౌంట్స్. అంటే వాళ్ళ డబ్బులు కాదు అవి, క్లయింట్స్ సంబంధించిన డబ్బులు. సో ఇలాగ ఉండే మెయింటైన్ చేసే డబ్బులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకవేళ ఈ పార్టీ కనుక ఇండెప్ట్నెస్ అయిన అనుకోండి, అంటే డిఫాల్ట్ అయ్యాడు అనుకోండి, డిఫాల్ట్ అయినంత మాత్రాన ఇమీడియట్గా ఈ కెపాసిటీలో ఉన్న అకౌంట్స్ని ఆ పర్సనల్ అమౌంట్స్కి సెటప్ చేయడానికి లేదు. సో ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ అంటే the parties must be mutually indebted to the same right. In case the party is acting in fiduciary capacity for 2 or more accounts, the banker cannot exercise a set off.
అదే అంటే ఏంటంటే వేరే థర్డ్ పర్సన్ సంబంధించిన అకౌంట్లు నా దగ్గర ఉంటే కనుక నా పర్సనల్ లయబిలిటీ ఏముంటే కనుక సో దీని నుంచి దానికి సెట్ ఆఫ్ చేయడానికి నాకు స్కోప్ లేదు. The credit balance in the partner's account can be set off against a debt balance of the partnership account since partners are joint and severally liable. Suppose పార్ట్నర్స్ అకౌంట్ ఉందండి, పార్ట్నర్స్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఓకేనండి. ఆ బ్యాలెన్స్ అలా ఉంచండి. ఇక్కడ నీకు పార్ట్నర్షిప్లో వాడికి డెట్ ఉంది, వాడు ఏదో ఒక పార్ట్నర్షిప్ వాడు లోన్ ఏదో తీసుకున్నాడు, అది కట్టట్లేదు, బ్యాడ్ అయింది, ఓకే, అది ఓసిసి అకౌంట్ ఏదో కనుక్కోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్స్ యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ని, పార్ట్నర్స్ అకౌంట్లో ఉన్న క్రెడిట్ బ్యాలెన్స్ని ఆ అకౌంట్లో ఉన్నదని పార్ట్నర్షిప్ అకౌంట్కి మనం సెట్ ఆఫ్ చేసేయచ్చు. అదేంటండి ఎలా కుదురుతుందో, వాడి పర్సనల్ అకౌంట్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ తీసుకుంటాం పార్ట్నర్స్ దగ్గర నుంచి. అంటే వాడు ఇండివిజువల్గా కూడా లైబులే, యాజ్ ఎ పార్ట్నర్ కూడా హీ ఈజ్ లైబుల్ టు ద పార్ట్నర్షిప్ ఫర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెట్ ఆఫ్ అనేది మనం అప్లై చేసి ఆ డబ్బులు వీడికి డెట్కి మనం అడ్జస్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ అన్లిమిటెడ్ లయబిలిటీ, పార్ట్నర్స్ లయబిలిటీ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ప్లెడ్జ్. ప్లెడ్జ్కి వస్తే ప్లెడ్జ్ అనేది ఎక్కడ డిఫైన్ చేయబడింది? ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 యాజ్ ఎ బెయిల్మెంట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ యాజ్ సెక్యూరిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్ ఆర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రామిస్ అంట. అంటే ఇప్పుడు లీన్కి ప్లెడ్జ్కి తేడా ఏంటంటే, లీన్లో ఏం చేస్తాం అంటే జస్ట్ హోల్డ్ చేస్తాం, ఆ సెక్యూరిటీని జస్ట్ మనం హోల్డ్ చేస్తాం, ఓకేనండి. ప్లెడ్జ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సెక్యూరిటీ డెలివరీ, మనకు బెయిల్మెంట్ కింద తీసుకుంటాం, అవి సెక్యూరిటీని బెయిల్మెంట్ కింద తీసుకుంటాం, అది డెలివరీ కింద కూడా, డెలివరీ ఆఫ్ గూడ్స్. అలాగే ఇప్పుడు సపోజ్ ఇంకా చెప్పాలంటే లీన్ మార్కింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ఎల్జేడి లోన్ అగైన్స్ డిపాజిట్స్ లోను, తర్వాత హోల్డ్ అంటాం, హోల్డ్ పెడతాం. సపోజ్ బాగా వాట్ దట్ ఒక 10,000 లీన్ పెట్టండి అంటాం, అంటే ఒక 50,000 బ్యాలెన్స్ ఉందనుకోండి ఎస్పీలో, వాడు ఏమైనా కట్టట్లేదు అనుకోండి, మనం హోల్డ్ పెడతాం 10,000. ఎందుకంటే 10,000 వాడికి ఏదో డిపాజిట్ లోన్ సంబంధించింది మనకు రాలేదు అంటే జస్ట్ సింపుల్ మార్కింగ్, సింపుల్ మార్క్ చేసి హోల్డ్ మాత్రమే చేయగలుగుతుంది తప్పితే అది ఫిజికల్గా మనం అదే ఉంచుతాం. అదే ప్రకారంగా వెన్ ఇట్ ఈస్ కమింగ్ ద ప్లెడ్జ్, దట్ ఈస్ డిఫరెంట్, బికాస్ ద ఫిజికల్ సెక్యూరిటీస్ అనేది బెయిల్మెంట్ కింద ఇచ్చేస్తాడు, డెలివరీ ఆఫ్ గూడ్స్ రూపంలో సెక్యూరిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ ప్రామిస్. అది గోల్డ్ లోన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. Pledge gets the possession of the property, goods, security, but doesn't become its a true owner. It is very quite common. ఆ జ్యువెల్స్ మన దగ్గర పెట్టినంత మాత్రాన వీల్ నెవర్ బికమ్ ఏ ఓనర్, అతనే ఓనర్, బట్ ఓన్లీ పొజిషన్ మాత్రమే మనం తీసుకుంటాం. సో డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ప్లెడ్జ్డ్ బై ద ప్లెడ్జర్ టు ద ప్లెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రియేటింగ్ ఏ ప్లెడ్జ్. అలాగే ప్లెడ్జ్ అనేది ఒక అగ్రిమెంట్ రూపంలో ఉంటుంది, అది క్రియేట్ చేయాలంటే కనుక మనకి వాడు డెలివరీ ఆఫ్ ద గూడ్స్ మనకి ఇస్తూ he will inform that this I am giving for a creation of the pledge అని చెప్పేసి మనకి కన్సెంట్ ఇస్తాడు అందులో, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఎ ప్లెడ్జ్, వ్యాలిడ్ ప్లెడ్జ్. అంతేగాని డెలివరీ ఇచ్చాను అని చెప్పి డెలివరీ ఎందుకు ఇచ్చినట్టు అనేది మెన్షన్ చేయాలి కదా. ద డెలివరీ మే బి యాక్చువల్ ఆర్ కన్స్ట్రక్టివ్. డెలివరీ అనేది యాక్చువల్గా కావచ్చు, కన్స్ట్రక్టివ్. కన్స్ట్రక్టివ్ అంటే ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద కన్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే, సపోజ్ గోల్డ్ లోన్స్ ఉన్నాయనుకోండి, గోల్డ్ లోన్స్ అనేది మీకు బ్యాంగిల్స్, తర్వాత నెక్లెస్ అవన్నీ కూడా పట్టుకొచ్చి మనకి ఫిజికల్గా ఇస్తున్నాడు, అంటే యాక్చువల్ పొజిషన్లోకి ఇస్తున్నాడు, మన చేతిలో పెడుతున్నాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ యాక్చువల్. కన్స్ట్రక్టివ్ పొజిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాడి దగ్గర గూడ్స్ ఉంటాయి, వాడి గొడవలో ఒక టన్ను యూరియా బస్తాలు ఉంటాయి. ఆ టన్ను యూరియా బస్తాలు అన్నీ కూడా మనం తీసుకొచ్చి మన చేతిలో పోయాడు కదండి, పెట్టలేం కదా, బ్యాంక్ పట్టుకొచ్చి ప్రిన్సిపల్ ఎక్కడ పెట్టుకోండి అనలేడు కదా. అందుగురించి వాడి దగ్గరే ఉంటాయి, వాడు గోల్డ్ స్టోర్, వాళ్ళ యొక్క గొడవలోనే ఉంటాయి. దానికి సంబంధించిన డోర్ వేసేసిన తర్వాత, లాక్ చేసిన తర్వాత షట్టర్ కీ ఉంటుంది చూడండి, ఆ కీ పట్టుకొచ్చి మనకి ఇస్తాడు. సో దాని అర్థం ఏంటంటే కన్స్ట్రక్టివ్ పొజిషన్ ఇచ్చేసినట్లు లెక్క. ఇట్ ఈజ్ కన్స్ట్రక్టివ్ డెలివరీ కింద ఇచ్చేసినట్టు లెక్క. అంటే కీ ఓపెన్ చేసినామంటే దెన్ ఎంటైర్ ద స్టాక్ ఆఫ్ దట్ 1 ton ఆఫ్ దట్ వాట్ ఈస్ దట్ యూరియా బస్తాలన్నీ కూడా మనకి చెందినట్టు.
అంటే వాడి దగ్గర ఉంటాయి కానీ బట్ ఫిజికల్లీ ఇట్ బిలాంగ్ టు అస్. అండ్ సెక్యూరిటీ మీద మనకి చార్జ్ ఫుల్ హోల్డ్ ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటాం. ఇందులో pledge is entitled to the possession of the goods pledged till the debt is repaid with interest or the promise is performed. ఈ ప్లెడ్జ్లో ఏంటంటే మనం సెక్యూరిటీస్ ఎన్నాడు ఉంచుకుంటామంటే వాడు డెట్ క్లియర్ అయ్యేంత వరకు మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, రీపేడ్. లేదంటే ప్రామిస్ అంటే ప్రామిస్ ఫుల్ఫిల్ చేసేది, గ్యారంటీస్ అటువంటివి ఉంటే కనుక ప్రామిస్ అంటాం. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్, ఒకవేళ కానీ డిఫాల్ట్ అయింది అనుకోండి, అప్పుడు ప్లెడ్జి అంటే ఎవరు, బ్యాంకర్, కెన్ సూ దట్ ప్లెడ్జర్ రిటైనింగ్ ద గూడ్స్ ప్లెడ్జ్డ్ యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ. వాడి మీద ప్రొసీడ్ అవుతాం. అండ్ సెల్స్ ద గూడ్స్ ఆఫ్టర్ గివింగ్ ఎ రిజర్వబుల్ నోటీస్ టు ద ప్లెడ్జర్, ఇంటెన్షన్ టు సెల్. అది కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం సేల్ నోటీస్ ఇచ్చి ఆ గూడ్స్ని అమ్మేయచ్చు. ఆర్ అదర్వైజ్ కొలాటరల్ సెక్యూరిటీ కింద పెట్టినని కూడా మనం వాడి మీద ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే సూ అంటే సూట్ ఫైల్ చేయొచ్చు కోర్టు ద్వారా. If the pledger has a limited interest in the goods pledged, the pledge is valid to the extent of that interest. ఒకవేళ కనుక ప్లెడ్జర్ కొంతవరకే మనకి దాని మీద హోల్డ్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఏంటంటే ఎక్కడ జరుగుతుందంటే ఇది మీకు సపోజ్ వాడి దగ్గర వాడికి సంబంధించిన స్టాక్ ఒక 2 టన్నులు ఉంటుంది, కానీ మీరు అతనికి ఇచ్చిన ఫైనాన్స్ ఈక్వల్ టు 1 టన్ మాత్రం. అంటే మీకు అందులో మీకు ఎంతవరకు హోల్డ్ ఉంటుంది, 1 టన్ వరకే స్టాక్ మాత్రమే మీకు ఈక్వలెంట్ ఫర్ దిస్ లోన్ మాత్రమే ఉంటుంది, మిగతా అంతా వాడసరిగా ఉంటుంది. సో టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ యూ కెన్ బి కవర్డ్, బట్ ఎంటైర్ యూ కెనాట్ హ్యావ్ దట్ రైట్. నెక్స్ట్ హైపోథికేషన్. హైపోథికేషన్ ఎక్కడ డిఫైన్ చేయబడింది అంటే సర్ఫాసీ యాక్ట్ డిఫైన్ చేయబడింది. When the possession of the property in the goods and their movables offered as security remains with the borrower and only an equitable charge is created in favor of the lender, the transaction is called as the hypothecation. అంటే వెహికల్ ఉంటుంది, వెహికల్ లోన్ ఉంటుంది. వెహికల్ లోన్లో మనం ఏం చేస్తాం, వెహికల్ అనేది వాడికి ఇస్తాం, ఓకేనండి. దిస్ ఈజ్ ఎన్ అసెట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ యువర్ అడ్వాన్స్. ఆ వెహికల్ అనే దాని మీద మనం ఛార్జ్ క్రియేట్ చేస్తాం. అంటే పొసెషన్ విల్ బి విత్ ద బారోయర్, ఓనర్షిప్ ఈజ్ ఆల్సో విత్ ద బారోయర్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ హోల్డ్ ఆన్ దట్ హైపోథికేషన్. అది ఎలాగా అంటే జనరల్గా ఏంటంటే ఇన్ ద కేస్ ఆఫ్ వెహికల్స్ బ్యాంక్స్ క్లాజ్ ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఏంటంటే దాని ఆర్సీ కాపీ మీద, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దాని మీద, ఆర్సీ మీద సో అండ్ సో హైపోథికేటెడ్ టు ఇండియన్ బ్యాంక్, హైపోథికేటెడ్ టు సమ్ ఎక్స్ బ్యాంక్ అని చెప్పేసి మీరు అక్కడ ఆర్టీఓ అథారిటీతో రాయిస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇట్ కెనాట్ బి సోల్డ్ టు ఎనీ అదర్ అవుట్ సైడ్ పర్సన్ because there is a caution is there. It is a financed by so and so X bank. So that is the one safeguard of our asset. బట్ ప్లెడ్జ్లో అలా ఉండదు. ప్లెడ్జ్లో ఏంటంటే ఫిజికల్ పొజిషన్ అనేది మనకి ఇస్తాడు, ఓనర్షిప్ వాడి దగ్గరే ఉంటుంది, కాబట్టి మనకు నచ్చినట్టుగా నోటీస్ ఇచ్చేసి అమ్మేసుకుంటాం ప్లెడ్జ్ అయితే. బట్ హైపోథికేషన్లో మాత్రం 2 వాడి దగ్గరే ఉంటాయి, కాబట్టి ఇది కొంచెం డిఫికల్ట్. బట్ ఎనీ హౌ వీ హ్యావ్ టు టేక్ పొసెషన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ, అంటే సీజ్ చేసి మనం నోటీస్ ఇచ్చి అమ్మేయచ్చు. Hypothecation of mobile property not accompanied by delivery of possession is valid and recognized in Indian law. మనకి ఇక్కడ ఇట్ ఈజ్ వ్యాలిడ్ అంటే డెలివరీ ఆఫ్ పొజిషన్ అనేది లేకుండా కూడా, అంటే జనరల్గా మనకి మొబైల్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆ టైపే ఉంటాయి కదా. నెక్స్ట్, ద హైపోథికేటర్ నాట్ ఓన్లీ హ్యాస్ ద పొజిషన్ ఆఫ్ ద సెక్యూరిటీ హైపోథికేటెడ్ బట్ ఇట్ ఈస్ ఫ్రీ టు డీల్ విత్ ఇట్. అంతే, మనకు ఆటో ఫైనాన్స్ చేసామనుకోండి, ఆటో వాడు పగలంతా తిప్పి మళ్ళీ తీసుకు రాదుకొచ్చి బ్యాంక్ అప్ చెప్పడు కదా, ఇట్ విల్ బి విత్ హిమ్ ఓన్లీ. He can sell, transfer, process and substitute the security provided the value of the security continues to cover the advance in the manner agreed in the letter of hypothecation. Hypothecation not only has the possession of that security hypothecated, but it is free to deal with it. He can sell, transfer, process and substitute the security provided the value of the security continues to cover the advance
in the manner agreed in the letter of hypothecation. అంటే generally this will be coming under that OCC accounts. OCC accounts అనేది ఎలా వస్తాయంటే స్టాక్ ఉంటుందండి. ఓకే, దట్ విల్ బి 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి వాడి దగ్గర. 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. దీంట్లో ఎలా డీల్ చేస్తాం? దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ స్టాక్ ఉంటుంది, ఆ మెడికల్ షాప్ లేకపోతే ఏదైనా స్టాక్ ఉంది అక్కడ, ప్రొవిజన్ షాప్. ఆ స్టాక్ అంతా ఏముంటుందని మీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, సేల్ అవుతూ ఉంటుంది. Actually, it is hypothecated to that particular bank who has given that advance against that stock. అలాగే ఆ స్టాక్ అంతా కూడా మనం సెక్యూరిటీ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అమ్మేస్తూ ఉంటాడు, మళ్ళీ తిరిగి రీప్లేస్ చేస్తూ ఉంటాడు స్టాక్ అంతా కూడా. సో స్టాక్ సబ్స్టిట్యూట్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ సేల్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ agreed advance in the letter of hypothecation. Apart from mobiles, book rates can also be hypothecated by a letter of hypothecation. ఏపోతే ఇదిలా ఉంటే బుక్ రేట్స్ కూడా మనం హైపోథికేట్ చేస్తాం. అండ్ ఈక్విటబుల్ ఎక్కడంటే మనకి ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాక్టరింగ్లో వస్తుంది. ఫ్యాక్టరింగ్ అనేది ఒక అడ్వాన్స్ టైపు. అందులో కూడా మనకి ఏంటంటే బుక్ రేట్స్ ఎగ్నెస్ట్ ద బుక్ రేట్స్ విల్ ఫైనాన్స్. సో హైపోథికేషన్ అఫ్కోర్స్ అక్కడ మీకు వచ్చేది నాట్ హైపోథికేషన్, అసైన్మెంట్ అనుకోండి. బట్ హియర్ book rates can also be hypothecated by a letter of hypothecation. ఒక లెటర్ ఆఫ్ హైపోథికేషన్ ద్వారా మనం మన బుక్ రేట్స్ కూడా మనం మూవబుల్స్ తీసుకుంటాం, ఛార్జ్ క్రియేట్ చేస్తాం. An equitable floating charge similar to that of hypothecation of movables can be created on the present and future book rates of the borrowing. అలాగే present book rates and future book rates మీద కూడా మనం hypothecation of the movables కింద క్రియేట్ చేయొచ్చు. అంటే it will belong to us. అసైన్మెంట్ కి హైపోథికేషన్ కి తేడా ఉంది. హైపోథికేషన్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ విల్ బిలాంగ్ టు us. అసైన్మెంట్ అనేది ఏంటంటే మనకు రైట్ ఇచ్చేస్తున్నట్లు లెక్క. అంటే మనం ఇక్కడ హోల్డ్ చేయగలుగుతాం తప్పితే ఆ బుక్ రేట్స్ని. ఓకే, బట్ డైరెక్ట్గా మనకి అమౌంట్స్ వీ కెనాట్ గెట్ రియలైజేషన్ అవుట్ ఆఫ్ దిస్ బుక్ రేట్స్. అదే అసైన్మెంట్ అనుకోండి, అది మన పేరునే వచ్చేస్తాయి, డైరెక్ట్గా అసైన్ చేయబడతాయి. కాబట్టి ఆ మెచ్యూరిటీ అయిపోయిన వెంటనే డెటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మనకి అమౌంట్లు ఇచ్చేస్తారు. That is a minor variation between this assignment and hypothecation, but it is also coming under the hypothecation book rates. Next, we are coming to that assignment. The transfer of the right title interest in a contract by a party to the contract to another person is called as assignment of the contract. అదే చెప్పాను చూడండి, person రాశాడు. ఇప్పుడు ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, that will be with that issued by that post office. సో దాని మీద లోన్ కావాలని చెప్పానంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. How it is given, అలాగే ఎల్ఐసి పాలసీ మీద కూడా బ్యాంక్లో లోన్ ఇస్తున్నారు. And that organization is different from the banks. But వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ he will request that competent authorities, post office people కానీ ఎల్ఐసి వాళ్ళని to assign in the name of that in favor of the bank అని చెప్పేస్తాం. బేసిక్ ఆన్ దట్ వాళ్ళు అసైన్ చేసేస్తారు. అంటే అసైన్ చేసేసిన తర్వాత ఆ వెనకాల మార్క్ చేసేసి ఆ సెక్యూరిటీస్ ఇచ్చేస్తే అవి మన దగ్గర స్ప్లిట్ చేసుకుని మన దగ్గర పెట్టుకుని అసైన్మెంట్ కింద తీసుకుని మనం లోన్ ఇస్తాం. అంటే at the time of maturity ఏమవుతుందంటే ప్రాసెస్ విల్ బి డైరెక్ట్లీ కమ్ టు ద బ్యాంక్, నాట్ టు ద పర్సన్స్. సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ దిస్ అసైన్మెంట్. No form of words is necessary for effecting an assignment. If the intention is clear for the language used, an assignment can be absolute or by way of security. దీన్ని ప్రత్యేకంగా మనం మెన్షన్ చేయాల్సిన no form of words is necessary for effecting an assignment. నాకు అవసరం లేదు. ఇఫ్ ఇంటెన్షన్ నేను ఐఎమ్ సపోజింగ్ టు గివ్ మై ఇంట్రెస్ట్ టు ఆన్ దిస్ సెక్యూరిటీస్ టు ద బ్యాంక్ అని చెప్పేసి వాడు అక్కడే రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఆటోమేటికల్గా ఇట్ ఈస్ అబ్సల్యూట్. దానికి ఇంకా వేరే ఎక్స్ట్రా వర్డ్స్ అవసరం లేదు. Negotiable instruments can also be assigned by an instrument in writing, but such assignment would be subject to equities to which the assigner himself was a subject. ఇది కొంచెం కాంప్లికేట్ వదిలేసాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చెక్స్. Under the provisions of the Insurance Act, a life insurance policy can be assigned by an endorsee on the back of the policy. And in the చెప్పినట్టే
NSC certificates either post office, LIC policy either from insurance segment. That is also coming under the assignment. Next, procedure for creation of the second charge. Second charge అనేది ఏంటంటే, see, consent letter from the borrower required for agreeing to create a second charge if charge is already in existence with other financial institutions at the time of considering first charge, second charge. ఇవన్నీ ఏంటంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటుంది కదా, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కంపెనీస్ ఉంటుంది, కంపెనీ ప్రాపర్టీ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం వేరే వీడియోలో. అది కంపెనీ బిల్డింగ్, ఆఫీస్ బిల్డింగ్ ఉంది, 10 crores. ఆ 10 crores మీద ఒక ఎక్స్ బ్యాంక్ అనేది ఒక 1 crore అడ్వాన్స్ ఇస్తానంటది. సో అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తాం, ఎగెన్స్ట్ ది సెక్యూరిటీ 1 crore అడ్వాన్స్ అనేది దిస్ బ్యాంక్ విల్ ఎక్స్టెండ్. టు దట్ ఎక్స్టెంట్ ఛార్జ్ విల్ బి రిజిస్టర్డ్, రికార్డెడ్ ఇన్ దట్ ఆర్ఓసి. ఆర్ఓసిలో ఫోలియస్ ఉంటాయి, పోలీస్ బుక్లో ఫోలియస్ పెట్టేసి అక్కడ మనం ఫైల్ చేస్తాం. ఛార్జ్ క్రియేషన్ చేసిన వెంటనే ఇమీడియట్గా నోట్ చేస్తారు. ఎందుకు అది ఆర్ఓసిలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ బుక్స్లో ఎందుకు నోట్ చేస్తారంటే, వేరే వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో రావచ్చు అదే ప్రాపర్టీ మీద ఛార్జ్ క్రియేట్ చేయడానికి, చేసి నోట్ చేయడానికి. అది వాళ్ళకి తెలియాలి. అసలు దీని మీద ప్రాపర్టీ మీద ఎవరు ఏం చేశారనేది తెలియడం కోసం దే విల్ మెయింటైన్ దట్ రికార్డ్. సో ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చి ఇంకొక 2 కోట్లు ఇచ్చాడు అనుకో అదే ప్రాపర్టీ మీద, సో దట్ ఆల్సో విల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రికార్డ్ అవుతుంది. అది ఫైలింగ్ ఆఫ్ ద ఫార్మ్స్ 8 and 12, 13 ఇవన్నీ మనకు చేసి మనకు ఫైల్ చేస్తారు. అమెండ్మెంట్ కానీ, క్రియేషన్ కానీ, క్లోజర్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మర్స్ సబ్మిట్ చేయడం ద్వారా దే విల్ ఎఫెక్ట్ దట్ ఛార్జ్ నోటెడ్ ఇన్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. దాన్ని మనం ఏం చేస్తామంటే, ఇట్ ఈజ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ద సెకండ్ ఛార్జ్ అనేది మనకు, అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ దట్ సెకండ్ ఛార్జ్ వేరే చేసినప్పుడు ఆల్రెడీ చూస్తారండి. చూసిన తర్వాత ఏదో సమ్ ఎక్స్ బ్యాంక్ ఆల్రెడీ ఛార్జ్ క్రియేట్ చేయబడం ఆ సెక్యూరిటీ మీద. సో వీళ్ళ మళ్ళీ రెండో ఛార్జ్ క్రియేట్ చేస్తున్నారు, అంటే ఇంకో కొంత అడిషనల్ అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి సేమ్ సెక్యూరిటీ మీద. వాళ్ళు ఏం చేస్తారంటే, దే విల్ రైట్ ఎ లెటర్ టు దట్ ఫస్ట్ బ్యాంక్ విచ్ దే హ్యావ్ క్రియేటెడ్ ద ఫస్ట్ ఛార్జ్. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ద బ్యాంక్స్ ఫర్ నో అబ్జెక్షన్. ఎందుకు నో అబ్జెక్షన్ అంటే, because they are not ready to give the further advances అనుకోండి. ఇదే అమౌంట్ వాళ్ళు అయితే గొడవ లేదు, ఇవ్వటం అంటే వాళ్ళ పవర్స్ లేకపోవడం లేదా జరిగినప్పుడు, సో దే షుడ్ నాట్ అబ్జెక్ట్ ఫర్ ద గివింగ్ ఆఫ్ ద బై ద సెకండ్ బ్యాంక్. ఆ రకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు దే విల్ ఇన్ఫార్మ్ టు దట్ ఫస్ట్ బ్యాంక్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫస్ట్ ఛార్జ్, సెకండ్ ఛార్జ్ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జనరల్గా ప్రయారిటీకి వచ్చేటప్పటికి ఎవరైతే ఫస్ట్ అక్కడ ఛార్జ్ రిజిస్టర్ చేస్తారో ఆర్ఓసిలో, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్, ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ ఇస్ ఫస్ట్ కమ్ ఫస్ట్. అదే సో లిక్విడేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ సెటిల్మెంట్ అన్నప్పుడు అకార్డింగ్ టు దిస్ ప్రయారిటీ ఉంది, దే విల్ సెటిల్ దట్ liabilities and assets. Next, we are coming to that overall picture of that hypothecation, pledge, mortgage, meanings to set. Here, meaning hypothecation అంటే not defined in a legal status. It is an extension concept of the pledge. It is charged, but here దీనికి లీగల్ స్టాట్యూట్ అంటే ఏం లేదంటే, ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ప్లెడ్జ్. ఎందుకంటే దాని మీద మన పొజిషన్ ఉండదు, తర్వాత ఓనర్షిప్ ఉండదు. సో సింపుల్గా మనం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అదే ఇందాక చెప్పాను చూడండి, ఆర్సీ బుక్లో బ్యాంక్ లాస్ ఇంక్లూడ్ చేయాలి. ప్లెడ్జ్ అనుకోండి, పేమెంట్ ఆఫ్ గూడ్స్ అని ఉంటాయి. ఎందుకంటే గూడ్స్ అనేది మనకి చేతికి వచ్చేస్తాయి సెక్యూరిటీ కింద, ఫర్ పేమెంట్ ఆఫ్ డెట్ అండ్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద సెక్షన్ 142 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. నెక్స్ట్ మార్టిగేజ్కి వస్తే, మీనింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ in some immovable property. It is dealing with the immovable property for securing interest or future debt, existing and or future debt. This point is very important. Future debt కూడా మనం మార్టిగేజ్ కింద క్రియేట్ చేస్తాం అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అండ్ లీగల్ స్టాట్యూట్ కూడా వస్తే కనుక, అండర్ వాట్ యాక్ట్ దిస్ హైపోథికేషన్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్.
సర్ఫాసీ యాక్ట్. ప్లెడ్జ్ అనేటప్పటికి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మార్టిగేజ్ అనేటప్పటికి యూ హ్యావ్ టు పుట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అప్లికేషన్, when you are coming to the application part, hypothecation ante mobile goods. It is related to the mobile goods, and pledge is also mobile goods, but mortgage is mobile property. And types of assets covered, general ga hypothecation and stocks, vehicles, plant and machinery, standing crop, ivanni vastayi. When it is coming to the pledge ante shares, KVP, NSC, material or other goods not embedded to the earth, ante earth ki fix kaakunda, okay, ante movable ga undi. మార్టిగేజ్ అనేటప్పటికి ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఎంబెడెడ్ టు ది ఎర్త్, అంటే ఎర్త్కి కనెక్ట్ అయ్యి. సపోజ్ ఇప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఎర్త్లో పునాదులు ఉంటాయి, దట్ యూ కెనాట్ మూవ్ దట్ హౌస్ ఆర్ బిల్డింగ్ టు సమ్ అదర్ ప్లేస్. నెక్స్ట్ పొసెషన్. పొసెషన్కి వచ్చేటప్పటికి విత్ ద బారోయర్ హైపోథికేషన్లో. ప్లెడ్జ్కి వచ్చేటప్పటికి విత్ ద బ్యాంక్, అండ్ మార్టిగేజ్ కూడా, మార్టిగేజ్ విత్ ద డెటర్, ఆ హౌస్లో వాడే ఉంటాడు, బ్యాంక్ ఉండదండి. ఈవెన్ దట్ టైటిల్ డీడ్స్ ఇచ్చినంత మాత్రాన possession cannot be passed on to the some other person. Rights of bank to sell. A hypothecation అనుకోండి can convert the hypothecation into pledge by giving a notice. అలాగే pledge అనేటప్పటికి can sell after giving a notice, and mortgage అంటే can sell but through the court. So with this major portion of that securities charges completed. Okay, thank you.